శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ వరదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రిమాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ తుల్జాపూర్ భవాని తుయిద్దయ. ఈ గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం. ఈ శాస్త్రం గవ్వల శాస్త్రం అనేది ఇవాళ కొత్త కాలం నుంచి కాదండి, కంప్యూటర్ కాలం నుంచి కాదు, చాలా వేద శాస్త్రాల కాలం కంటే ముందల నుంచి ఉందండి, కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నది. కరెక్ట్ మాత్రం పూర్వకాలంలో మాత్రం శివపార్వతుల కాలం నుంచి ఉన్నదండి. ఇది శివపార్వతుల ఆది దంపతుల కాలం నుంచి ఉంది జ్యోతిష శాస్త్రం, గవ్వల శాస్త్రం. కానీ మాత్రం చాలా వరకు మాత్రం ఈ గవ్వల శాస్త్రం అనేది మాత్రం ఈ కంప్యూటర్ యుగంలో మరుగున పడ్డది. కానీ మాత్రం కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతాల్లో అని ఉత్తరాది ప్రాంతాల్లో, అలాగే మాత్రం కర్ణాటక రాష్ట్రంలో, అలాగే తమిళనాడు రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు గవ్వల శాస్త్రం ఉన్నది. కానీ మాత్రం చాలా వరకు మరుగున పడ్డదండి. కానీ మాత్రం కొందరు ఈ కొన్ని దశాబ్దాలు అంటే 2-3 దశాబ్దాలు అంటే 20-30 సంవత్సరాల నుంచి చాలా వరకు మరుగున పడ్డది. కానీ గవ్వల శాస్త్రం ఇప్పటి నుంచి కాదండి, వేదకాలం నుంచి ఉన్నది, దేవకాలం నుంచి ఉన్నది, శివపార్వతుల కాలం నుంచి ఉన్నది. ఈ గవ్వలు అంటే మామూలు గవ్వలు కాదండి, అది పరాశక్తి గవ్వలు, శివుడి గవ్వలు, రేణుకా ఎల్లమ్మ గవ్వలు, లక్ష్మీదేవత గవ్వలు, విష్ణుమూర్తి గవ్వలు. గవ్వల శాస్త్రం పర్ఫెక్ట్ ఉంటుందండి. చెప్పేవారి కాడనే పర్ఫెక్ట్ ఉంటుంది ఉండదనేది గ్యారంటీ ఉండదు. కానీ ఈ గవ్వల శాస్త్రం అనేది తప్పకుండా మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. నూతన సంవత్సరం మిథున రాశి వారి పేరు మీద ఆరు గవ్వలు పడ్డాయండి వారి పేరు మీద. జనవరి 1వ తేదీ నుంచి 16వ తేదీ 2024వ సంవత్సరం మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే పంచాంగ శాస్త్ర ప్రకారం వారికి చాలా వరకు చికాకులున్న అష్టమ శని ప్రభావం, అష్టమ నవమ స్థానంలో చెడు గ్రహాలు ఉన్నా కూడా మాత్రం ఈ గవ్వల శాస్త్ర ప్రకారం అయితే శుక్ర మహారదశ మంచిగా పడ్డదండి వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే ఏ పని చేసినా మాత్రం ఆదాయం మించిన వ్యాయామం ఖర్చు అయ్యే అవకాశం ఉందండి. అంటే సంపాదన కంటే ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. వీరు చేసే పని ఏదైనా సరే మాత్రం చాలా నిదానంగా ప్రారంభించే అవకాశం ఉంది. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా కూడా మాత్రం అవి ఒకటి అనుకుంటే ఒకటి జరిగే అవకాశం ఉంది వారి జాతక బలంలో. ఒక వాహనం కొనుగోలు కానీ, స్థలం కొనుగోలు కానీ, వస్తువులు కొనుగోలు కానీ విషయంలో మాత్రం చాలా వరకు 1కి 4 సార్లు ఆలోచన చేయటం మంచిది వారి పేరు మీద. ఇక విద్య విషయంలో చెప్పాలంటే విద్యార్థులకు మాత్రం కానీ గురుగ్రహానికి ఎంత బలం ఉంటుందో అలాగే శుక్రగ్రహానికి అంతే బలం ఉంటుందండి. గురుగ్రహం దేవతల గురువు అయితే శుక్రగ్రహం మాత్రం రాక్షసుల గురువు. కాబట్టి మాత్రం విద్యాస్థానంలో కలిసి వస్తుంది వీరి జాతక బలంలో. బాలలకు, బాలికలకు, విద్యార్థులకు తప్పకుండా మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాత్రం చదవాలనుకునే వారికి మాత్రం విద్యాస్థానంలో మంచిగా ఉంటుంది. కళ్యాణ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సంతాన విషయంలో కూడా మాత్రం ఏమైనా దరిద్ర బాధలు ఉన్నా, నరభాషలు ఉన్నా, నరదోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, అలాగే మాత్రం బాలనిష్ట దోషం ఉన్నా అలాంటి దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా కులదేవతను ఆరాధన చేయటం, అలాగే వారి జాతకం నాగదేవతను ఆరాధన చేయటం చాలా మంచిది. అలాగే మాత్రం శివుడి మేడలో ఉన్న నాగేంద్రుడికితో పాటు ఈశ్వరుని కూడా పూజ చేయటం శుభసూచకం అండి వీరి పేరు మీద. దృష్టి దోషం అధికం ఉంటుంది మిథున రాశి వారి పేరు మీద. జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. కరెంటు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాత్రం స్నేహితులు సహకారం చేసే అవకాశం ఉంది. అలాగే శత్రువులు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. శత్రువులు అంటే మనుషులు కాదు, పరిస్థితుల ప్రభావం మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరి పేరు మీద. చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం వీరి పేరు మీద ఎలా ఉంది. రెండవసారి గవ్వలేస్తే మాత్రం ఈ జాతకంలో 7 గవ్వలు పడ్డాయండి. 7 పదులు గవ్వలు పడ్డాయి. వెంకటేశ్వర స్వామి నామం, 7 కొండల నామం. రెండవది మాత్రం 7 సముద్రాలు, 7 ఋషులు, 7 స్వరాలు, అలాగే మాత్రం 7 వర్ణాలు. అలాగే చూడాలంటే మాత్రం 7 అడుగులు. చాలా వరకు శుభసూచకం పడ్డదండి. మరి జాతకంలో మాత్రం ఖచ్చితంగా శుభకార్య యోగం సిద్ధించే అవకాశం ఉందండి. ఇల్లు కట్టడం కానీ, పెళ్లి చేయడం కానీ,
ఖచ్చితంగా వారు వీలైతే మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం మూలంగా మాత్రం ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, ధన విషయంలో, కళ్యాణ విషయంలో, పెళ్లి చేయటం విషయంలో, అలాగే ఇల్లు కట్టడం విషయంలో, కొనుగోలు విషయంలో అనుకూలంగా ఉంటుంది. వారి జాతకంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఫస్ట్ పడ్డాయి శుక్ర మహారదశ గవ్వలు 6 గవ్వలు పడ్డాయండి. ఇప్పుడు పడ్డాయి కేతు మహారదశ గవ్వలు 7 గవ్వలు పడ్డాయండి. శుక్రుడి కేతువుకి ఏ దోషం లేదు, సమా సంఖ్యలు కాబట్టి, సమాగ్రహాలు కాబట్టి చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతకానికి. కాకపోతే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం అతి నమ్మకం ఎక్కువ ఉంటుందండి. ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. దాని మూలంగా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో మాత్రం మృగశిర నక్షత్రం వారికి మాత్రం అనుకూలమైన యోగ బలం ఉంటుంది. కానీ మాత్రం ఆరుద్ర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తలు పాటించాలండి. నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, తగిన మాత్రం నిర్ణయాలు తీసుకొని జాగ్రత్తపరమైన నిర్ణయాలు తీసుకుంటే, ముందు చూపుతో నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా మంచి ఫలాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటి వరకు అయితే 13 గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద. మూడవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. పంచరుసుల గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం వ్యాపార స్థానం చేసే వారికి మాత్రం కలిసి వస్తుందండి. ఈ మిథున రాశి వారికి లక్కీ నెంబర్ సంఖ్య 9 వస్తుంది. 5వ సంఖ్య కూడా వస్తుందండి. చాలా వరకు వ్యాపార విషయంలో కలిసి వస్తుంది. అనుకున్న పని జయం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష బలంగా చూడాలంటే మాత్రం బిజినెస్ కోర్స్ చదివే వాళ్ళకి కలిసి వస్తుంది. బోధన రంగం వారికి కలిసి వస్తుంది. కంప్యూటర్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. వివాహ విషయంలో దోషం, చిక్కు, చికాకున్నా కూడా తొలగిపోతుంది. 5వ సంఖ్య మహా అద్భుతమైన సంఖ్య అండి. బుధ మహారదశ అంటే సామాన్యమైనది కాదు. గణిత శాస్త్రం మన జీవిత కాలంలో గణిత శాస్త్రం ఏది లెక్కలు కూడికలు తీయకుండా ఏది చేయలేమండి. మంచైనా చెడైనా, శాస్త్రమైనా, వేదసారాలైనా మాత్రం ఈ గణిత శాస్త్రం చాలా ముఖ్యమైనది. వీరి జాతక బలానికి శుభయోగం ఉంటుంది. వీరి జాతక బలానికి మొత్తం గవ్వలు పడ్డాయండి. 18 గవ్వలు పడ్డాయండి. 13 ఈ 18, 13 ఈ 5, 18 గవ్వలు. 18 గవ్వలంటే 1 సూర్య మహారదశ గవ్వలండి, 8 శని మహారదశ గవ్వలు. కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వీరి జాతక బలం మీద ఈ 15 రోజులు. ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా కులదేవత ఆరాధన చేయటం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం, ఈశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి అంశబలం మంచిగా ఉంటుంది. కానీ కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, రుణ చిక్కులు ఉన్న వారికి కూడా అవి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది. శుభకార్య విషయంలో పెండింగ్లో పడుతున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 18వ సంఖ్య అంటే మాత్రం అయ్యప్ప స్వామి మెట్ల సంఖ్య అండి. అది ఆ శబరిమల అయ్యప్ప స్వామి మెట్ల సంఖ్య 18 మెట్లు అంటే చాలా వరకు యోగబలం. ఒకటి వీరి జాతకంలో చూడాలంటే 1, 8, 9వ సంఖ్య అంటే మాత్రం 9వ సంఖ్య ప్రకారం వీరికి లక్కీ సంఖ్య అండి. మిథున రాశి వారికి చాలా వరకు కుజ మహారదశ లక్కీ సంఖ్య కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ కోర్టు కేసులున్నా, రుణ చిక్కులున్నా, లేనిపోని అబండాలున్నా, లేకుంటే సంసారంలో భార్యాభర్తలు దూరం అయ్యే చిక్కులు ఉన్నా, చిక్కులున్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, భూమి రంగం కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, కొన్న భూమి కావచ్చు, ఆ వ్యాపారం చేసేవారికి ఏమైనా చికాకులున్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. తల్లిదండ్రులది కానీ, అత్తమాలది కానీ, అన్నదమ్ములతో విరోధాలు ఉన్నవారు తప్పకుండా రాజీ అయ్యే అవకాశం ఉన్నది. విజయ శాతం చాలా ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా అనుకూలంగా ఉంటుంది. నమ్మిన పని జయం ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు కూడా మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడే యోగం ఉంటుంది. కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ముఖ్యంగా ఎక్కువ శాతం యువకులైతే మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలండి. మంగళవారం చాలా మంచిది. మంగళవారం రోజు మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం యోగబలం చాలా మంచిదండి. ఆంజనేయ స్వామి పుట్టినరోజు వాయునందనుడు, వాయుపుత్రుడు పుట్టినరోజు ఆంజనేయ స్వామి మంగళవారం అండి. ఆ మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వారి మీద ఉన్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు, అలాగే మాత్రం బద్ధకం, ఆరోగ్య రంగంలో నష్టం రావటం, కుటుంబ రంగంలో నష్టం రావటం, చదువు మీద శ్రద్ధ లేకపోవటం, పని మీద శ్రద్ధ లేకపోవటం, ఏ పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవటం, నమ్మిన వారితో విరోధం రావటం, నమ్మిన వారితో చికాకు రావటం, అలాగే కుటుంబ తగాదాలు రావటం, లేనిపోయిన చికాకులు రావటం, ఇతరులు అపార్థం చేసుకోవడం, లేదా మాత్రం వీరి మీద లేనిపోయిన నిందలు రావటం, ఇలాంటి చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఆంజనేయ స్వామి ఆరాధన తప్పకుండా చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.